కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఎగ్జామ్ శనివారం ఉన్నది, మరి ఎగ్జామ్ కూడా ఎందుకు రాలేదని ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. స్టూడెంట్ అంటే ఇదే నా బాధ్యత మల్లారెడ్డిది. ఇలాంటి ప్రాబ్లం ఏది జరిగినా సరే అలానే ఎన్కౌంటర్ చెయ్యాలా? అన్నాను అనుకోండి ప్రతిదానికి. ఎందుకంటే ఏది జరిగినా కూడా నేను 100% మీకు అండగా ఉంటాము. అసలు ఆ ఫోటో చూసి అసలు నా కళ్ళల్లోంచి నెత్తురు వచ్చింది. అంత ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముందమ్మా? ఉదయం ఒక మాట చెప్పినా లేదంటే చెప్తే ఎవరు వినరా చెప్పండి? చెప్తే ఎవరైనా వింటారు కదా, లేదంటే మందలించేది ఉండే. ఎవ్వరు రాలేదు అసలు, ఒక్కరు కూడా రాలేదు. మల్లారెడ్డి ఎగ్జామ్ శనివారం ఉన్నది, మరి ఎగ్జామ్ కూడా ఎందుకు రాలేదని ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. ఎగ్జామ్ ఉంది కదా శనివారం, ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. ఎందుకు రాలేదమ్మా ఎవరు కనీసం ఏంటి అసలు ఒక్క మాట కూడా లేదు, ఒక ఫోన్ లేదు, ఏమి లేదు. స్టూడెంట్ అంటే ఇదే నా బాధ్యత మల్లారెడ్డిది. అంటే ఉన్నోళ్ళకి ఒక తీరు, లేని వాళ్ళకి ఒక తీరు చెప్తాడా? అదే ఇప్పుడు అట్లనే కనిపిస్తుంది అమ్మా. ఇక్కడ ఏంటంటే అందరూ కులాలు మతాల గురించి కొట్లాడుతున్నారు కదా, ఈడ మాత్రం రెండే కులాలు, డబ్బు ఉన్నది ఒక కులము, డబ్బు లేని. మరి లేనోళ్ళు ఏం చేయాలి? లేనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఏం చేస్తాం ఇట్లా. అసలు ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు అంటే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. మా మమ్మీ 3rd ఇయర్ అయిపోయింది, 4th ఇయర్కి మమ్మీ వెళ్ళకపోయినా పర్వాలేదు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా మమ్మీ, మళ్ళీ మంచి జాబ్ వస్తుంది మమ్మీ, నాకు దగ్గర బీటెక్ చదివితే నాకు 30-40 వేలు వస్తుంది మమ్మీ, అట్లా ఆశలు పెట్టుకున్నాడు ఆయన. నా లైఫ్ ఒక లైఫ్ లేక ఉంటుంది అనుకో, ఆ లైఫ్నే లేకుండా చేశాడు నా కొడుక్కాడు. ఆడిని మాకు అప్పచెప్పాల్సింది, అన్నీ మాకు అప్పచెప్పాల్సింది. చెప్తే ఆయన కూడా మేము ఏం చేసాం, మేము కూడా చంపే, మరి మేము కూడా చెప్తాం. అసలు ఆడి ముఖం చూస్తుంటే ఎట్లా చంపబుద్ధి అయింది అసలు, దాడికి ఎంత జెన్యునిటీ ఫేసు, ఎంత మంచి కళ్ళలో ఎంత నిజాయితీ పరుడు. అట్లా ఒకవేళ పాపని ఏమన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి టార్చర్ పెడుతున్నాడు, లేచిపోదాం రా నువ్వు వచ్చేసాను అన్నాడా? ఒక మాట అన్నాడా? ఏదన్నా ఉంటే ఒకసారి వచ్చాడో చేశాడు ఫోన్, మాకు వచ్చి చెప్పాల్సింది. మా కొడుకు నేను తీసుకెళ్ళాను, ఇంకొకసారి రావచ్చు కదా. ఒక్కసారే మాట్లాడగానే ఇంకొకసారి చంపేయాలని ఎక్కడ లేదు కదా. ప్రేమించిన వాళ్ళు చంపితే ఇంకా ప్రేమ ఎందుకు అందరికి? తల్లి మీరు కూడా కరెక్ట్ మాట్లాడిరమ్మా. నిజంగా మీరు మాట్లాడింది ఏదైతే ఉంది కదమ్మా, 2 రాష్ట్రాలు స్పందించినాయి, చాలా బాగా మాట్లాడారమ్మా. మీరైతే 100% చెప్తున్నా. ఒక మహిళ తలుచుకుంటే ఏదన్నా చేయగలదు, ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ బాధ నేను చూసామ్మా. నాకు చాలా 2 రోజుల నుంచి మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, నేను చూసా ఎవరన్నా వస్తారా, ఎవరైనా సపోర్ట్కి వస్తారా చూసా ఎవరు కూడా రాలేదు. ఎందుకోసం ఎవరు రావట్లేదు, ఎందుకు స్పందించట్లేదు, ఎందుకోసం స్పందించట్లేదు? ఒక్కగానొక్క కొడుకు కనీసం కాలేజ్లో ఉన్నాడు కదా, కనీసం ఆ సార్ అన్న వచ్చి మల్లారెడ్డి అన్న కనుక్కోవాలి కదా. రాకపోయిండు. ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ ఉంది కదా, ఇలా జరిగిందమ్మా ఏందమ్మా అని కనీసం ఒక మాటనన్నా తల్లిని పలకరించడం అన్నా, అసలు ఒక పలకరించడం కాదు, ఒక కాల్ కూడా చేయలేవు. అంత అంటే అట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఆ పోయిన ఎవరిని అయితే తీసుకురాలేమమ్మా. న్యాయం కోసం మనం పోరాడదాం. ఇగో మీకు నేను ఒక కొడుకుని వింటున్నావమ్మా. నన్ను అన్న అనుకోండి, తమ్ముడు అనుకోండి, నా వంతు నేను ఏం చేయాలో ఈ కుటుంబానికి నా పూర్తి బాధ్యతతో నేను చేస్తా అమ్మ. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే సూరన్న అని చెప్పి మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీ కొడుకు అనుకోండి అమ్మ నన్ను కూడా. ఎందుకంటే ఇక వచ్చేటోళ్ళు రాని పోనీ ఇక వదిలేసేయండి. ఎవరో మనకి ఏదో చేస్తారు. ఒకటి అర్థమైపోయింది, ఇక్కడ ఉన్నోనికి ఒక చట్టం, లేనోనికి ఒక చట్టం అనేది అయితే పూర్తిగా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ లేనోనికి న్యాయం జరగదు. లేనోని చంపినా పట్టించుకోరు, ఏం చేసినా పట్టించుకోరు. ఇంకంతే వాళ్ళ బతుకులు అంతే. ఇక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపల్సరీ పట్టించుకోవాలి. ఇంత ఒక
చిన్న బాలుడు పసికందు ఆ, ఎంత అల్లార ముద్దుగా ఇంకోసం మంచి స్టూడెంట్ మంచి స్టూడెంట్ ఇప్పటి వరకు ఒక బ్యాక్లాగ్ లేదు. అంత మంచి స్టూడెంట్ ఒక కత్తీరా వేడుకుంటూ వెళ్ళి చేస్తాం చూడు, అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? మా మాట్లాడేది ఉండే. సూర్యన్న ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఎందుకంటే మీకు కూడా 100% మీ అంటే ధ్యానం చేసినట్టు మీకు అందుబాటులో ఉంటాడు అన్న. ఖచ్చితంగా 100% అమ్మ. నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు అమ్మ. నేను ఒక మీ తమ్ముడు అనుకోండి, ధైర్యంగా ఉంటాడు, అన్నని అనుకోండి, ప్రతి దానికి ఎందుకంటే ఏది జరిగినా కూడా నేను 100% మీకు అండగా ఉంటామ్మా. మీరు నాకు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. మీ యావన్ని నాలో చూసుకోండి. మీరు కూడా అంతే అమ్మ. ఎందుకంటే నేను కూడా మాట్లాడతా. ఇంకా నేను వేరే వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే న్యాయం జరగలేదు. ఇప్పుడు అది కాదు, మనం సొసైటీలో ఉన్నాం, మనం అడవిలో ఉన్నామా? అడవిలో ఉన్నామంటే అదొక లెక్క. ఇంకో అడవిలో కూడా ఒక జంతువు మీద ఇంకో జంతువు వేరే వాళ్ళు వస్తే అందరూ కలిసిపోతారు. అందరూ కలిసిపోతారు. అలాంటిది 10 మంది తిరిగే ప్లేస్లో ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారు? యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు రియాక్ట్ అయితే ఇలాంటిది ఇంకా మళ్ళీ రిపీట్ కాదు. అట్లా వాళ్ళు రియాక్ట్ అయిపోయి తొందరగా ఇది చేసి ఎందుకమ్మా? ఇప్పుడు వాళ్ళు 9 ఉన్నారు, 10 మంది వచ్చి కొడితే ఒక్కరు పారిపోతుండే, నా కొడుకు బతుకోకపోతుండే. అదొక బస్తీ పక్కనే ఇండ్లు ఉంటాయి. అరే ఏమంటున్నారా? ఇప్పుడు వాళ్ళకి కూడా కొడుకులు ఉంటారు, వాళ్ళకి కూడా బిడ్డలు ఉంటారు కదా. మరి వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగితే ఎట్లుంటది? ఒక షూటింగ్ చూస్తున్నారు నాన్న. వాళ్ళకి ఒక పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు కారం ఎవరో ఒకరు మగోళ్ళు తిరుగుతుంది, 4 కట్టెలు పట్టుకుంటే వాళ్ళు ఎంత? నా కొడుకు బతికేవాడు కదా, నాకు ఉండేది కదా. 100% అమ్మా. ఎందుకంటే యువత కూడా స్పందించాలి. ఏదో అయిపోతుంది మనకు అవ్వట్లేదు, యువతలో అవుతుందని వదిలేతే అది ఎక్కడ ఉండదు నాన్న. అసలు ఎవరిని కూడా కాపాడలేరు, ఎవరు కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. ఈ రోజులో యువత కూడా స్వార్థంగా ఆలోచిస్తుంది. నేను ఒక యూట్యూబర్, నా పేరు దయ్యాల రమేష్. అమ్మకి తెలుసు నేను ఎవరినో, ఎక్కడ ఏమైనా తెలుసు అమ్మ. నేను ఈ మెడికల్ షాప్లో ఒక ఫార్మర్ యాడ్ మెడికల్ డిపార్ట్మెంట్కి చేసిన నేను. ఇప్పుడు ఒక యూట్యూబర్, ఆర్ఆర్ సిస్టర్స్ ఇన్స్టాగ్రామ్. నేను ఎందుకు వచ్చినట్టు ఈరోజు ఒక సమస్య వచ్చిందని వచ్చిన. ఈ సమస్య కోసం ఉన్నది, ఇంకో సమస్య కోసం పోతున్నాను నేను. ఈరోజు మా అమ్మ ఓటేస్తేనే కదా, మా అక్క ఓటేస్తేనే కదా, నేను ఓటేస్తేనే కదా, అమ్మ ఓటేస్తేనే కదా. మరి మా ఓట్లు ఏమో మీకు వేస్తున్నామన్నా, మీరేమో ఉన్నోళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఎంతవరకు ఇది కరెక్ట్ కాదన్నా? దయచేసి దీనికి మీరు కంపల్సరీ రెస్పాండ్ అవ్వండి అన్న, రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ఈ ఒక్క ఇష్యూనే కాదన్నా. మొన్న 700 కోసం ఆ అమ్మాయి వైష్ణవి, ఇన్ని జరుగుతున్నాయన్న. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న? ఎందుకన్నా వాళ్ళని జైల్లో పెట్టి మేపుతున్నారు? ఈరోజు చంపిండి గారు రేపు తీసేయండి అన్న, లేకపోతే వాళ్ళకి అప్పచెప్పేయండి, వాళ్ళు ఏం కావాలో చూసుకుంటారు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి కుటుంబాన్ని ఆదుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆదుకోవాలని ఎందుకంటున్నా అంటే వాళ్ళు బతకలేక కాదు బాయ్ సాబ్, వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా వాళ్ళ జీవితం వాళ్ళు గడపాల్సిందే. మనకు ఒక సొసైటీలో ఒక ప్రాబ్లం ఇష్యూ జరిగింది కాబట్టి, తమ్ముని మీద మనకు మంచి ప్రేమ ఉంది కాబట్టి, మనం కూడా ఒక మానవతా దృక్పథంతో ఉన్నాం కాబట్టి, అది సాయం కాదు, భరోసా. మేమున్నామన్న భరోసా. ఆ భరోసాని ఇవ్వండి అన్న, భరోసాని అమ్మ. మేము ఉన్నామమ్మా, నేను తమ్మునమ్మా, మీ కొడుకునమ్మా, మేము ఉన్నామమ్మా. భరోసా ఇవ్వండి. కనీసం వాళ్ళకు కొంచెం బాధ అన్న తగ్గుతుంది, కొంచెం, మొత్తం తగ్గదు. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే బాధ. చెట్టుకు ఎదిగిన కొడుకు ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఒక చిన్న చెట్టును నీళ్లు పోసి ఎరువేసి అన్నీ వేసి ఒక మంచిగా నాజూగ్గా మనం పెంచుకుంటూ వచ్చిన చెట్టును కొట్టేస్తే ఎంత బాధ ఉంటుంది బాయ్ సాబ్. మీరేం భయపడకండి, మీ కొడుకునమ్మ. నేను మాట ఇస్తున్నా, మీ కొడుకుని నిజంగా అండగా ఉంటా అమ్మ.
సూర్య మీ దగ్గరకు వచ్చాయంటే ఒక నిజం మీ దగ్గరకు వచ్చింది. మనం కంపల్సరీ దీనికి న్యాయం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఈ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, మీకు న్యాయం జరుగుతుంది, జరగాలి. పైన దేవుణ్ణి కూడా నేను ఎప్పుడూ దేవుణ్ణి కోరికలు కోరను, నిజంగా కోరుతున్నా. ఎందుకంటే నాకు కష్టపడ్డమే నాకు ఇష్టం తప్ప కోరికలు కోరితే ఏదో వస్తుంది అని చెప్పి నేను నమ్మను. కానీ భగవంతుణ్ణి 100% నేను కోరుతున్నా. ఎందుకంటే మనుషులు పొల్యూట్ అయిపోయారు. మనుషుల్ని కోరితే న్యాయం జరుగుతాయనే నమ్మకం నాకైతే లేదు. దేవుడే న్యాయం చేస్తాడు. ఇక దేవుడు న్యాయం చేయాలి. దేవుడు ఎందుకంటే ఒక మనిషి చనిపోయి 7 రోజులు అవుతుంది. ఇదేనా? డబ్బు ఉంటే ఏదన్నా చేసేవచ్చా? డబ్బుతో ఏమన్నా అయిపోతుందా? చచ్చేటప్పుడు మొత్తం డబ్బుతోనే అంట పెట్టుకొని వస్తారా? దయచేసి చెప్తున్నా, దేవుడా వీళ్ళకు 100% చెప్తున్నా, దేవుడు దీనికి న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అండ్ దేవుని రూపంలో దేవుడు రాకపోయినా సరే మనలాంటి వాళ్ళం ముందుకొచ్చి కంపల్సరీ చేయాల. మనము సొసైటీలో ఉన్న మడివుల్లో లేం. ప్లీజ్, నేను ఎవరికీ అగ్నెస్ట్ గాను. ఎక్కడ అన్యాయం జరిగినా సరే నా సొంత వాళ్ళు అనుకొని చెప్పి నేను పోతా. నా సొంత వాళ్ళే ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఒక్కడానొక్క కొడుకు, ఇంకో కొడుకు ఉన్నాడా, ఇంకో కొడుకు ఉన్నాళ్ళే ప్రేమతో మాట్లాడదాం. కొద్ది రోజులు అయిన తర్వాత భయం మర్చిపోయి ఒకడానొక్క కొడుకయ్యా పొట్టను పెట్టుకున్నారు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్